హాయ్ స్టూడెంట్స్, తెలంగాణ 6th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్స్లో ఫస్ట్ చాప్టర్ నోయింగ్ అవర్ నంబర్స్లో ఎక్సర్సైజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత మనకున్న కాన్సెప్ట్ అండి ఎస్టిమేషన్ అండ్ రౌండింగ్ ఆఫ్ నంబర్స్. చిల్డ్రన్, దిస్ ఈజ్ 4th వీడియో ఆన్ దిస్ చాప్టర్. ఎర్లియర్గా మనం ఈ చాప్టర్ పైన 3 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. సో ప్రతి వీడియోని మీరు ఆర్డర్లోనే చూడండి, అప్పుడే కంటిన్యూటీ ఉంటుంది, కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ when we use estimation and when we round off given numbers to a particular number. జనరల్గా మనం చూస్తూనే ఉంటాం, షాప్స్కి వెళ్ళినా రైట్, ఎక్కడైనా ఏదైనా పర్చేస్ చేసినా కూడా కొన్ని నంబర్స్ని నియరెస్ట్ టెన్స్కి కానీ, నియరెస్ట్ హండ్రెడ్స్ కానీ, నియరెస్ట్ థౌజండ్స్కి కానీ రౌండ్ ఆఫ్ చేసి చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్లైన్లో ఒక మొబైల్ కాస్ట్ చూసినట్టయితే 9,998 ఉందనుకోండి. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు 10,000 కదా, అంటే జస్ట్ 2 రూపీస్ లెస్. సో జనరల్గా మనం చెప్పేసేటప్పుడు ఏం చెప్తాం, ఇట్స్ కాస్ట్ ఈజ్ 10,000 రూపీస్, డైరెక్ట్గా 10,000 చెప్పేస్తాం. వీ విల్ నాట్ యూజ్ ద ఎగ్జాక్ట్ వాల్యూ. అలాగే షాప్స్కి వెళ్ళి ఉన్నారు, ఎక్కడైనా షాప్కి వెళ్ళారు, సపోజ్ మీరు పర్చేస్ చేసింది 102 రూపీస్ సంథింగ్ అనుకుందామండి. సో షాప్ కీపర్ డైరెక్ట్లీ దే విల్ ఆస్క్ యూ 100 రూపీస్, పే 100 రూపీస్ ఓన్లీ. ఏంటంటే ఆ రిమైనింగ్ ఆ చేంజ్ని ఒక నియరెస్ట్ వాల్యూకి రౌండ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఆ కాన్సెప్ట్ని ఇక్కడ మనం చూస్తాం. ఇచ్చినటువంటి కొన్ని నంబర్స్ని నియరెస్ట్ టెన్స్కి, నియరెస్ట్ హండ్రెడ్స్కి, నియరెస్ట్ థౌజండ్స్కి రౌండ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఓకే, టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎవ్రీ ఇన్ఫర్మేషన్, ఎవ్రీ స్టేట్మెంట్ని చదువుతూ జాగ్రత్తగా మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. సి, వీ కమ్ అక్రాస్ మెనీ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ డే టు లైఫ్, ఇన్ అవర్ డైలీ లైఫ్, సచ్ యాజ్ మన ఎవ్రీడే లైఫ్లో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ చూసుంటాము అంటున్నారు. ఏంటి ఆ సిచ్యువేషన్స్ చూద్దాం. 25,000 పీపుల్ నియర్లీ విజిటెడ్ సాలార్జంగ్ మ్యూజియం ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ అంటారు. నవంబర్ మంత్లో సాలార్జంగ్ మ్యూజియంని విజిట్ చేసినటువంటి పీపుల్ ఎంత అంటే నియర్లీ 25,000. అంటే ఎగ్జాక్ట్గా 25,000 మెంబర్సే విజిట్ చేశారా అంటే లేదండి, ఒక రౌండ్ నంబర్ని చెప్పారు 25,000 అని. ఓకే, సో యాక్చువల్గా విజిట్ చేసిన పీపుల్ 25,000 కంటే ఎక్కువ ఉండొచ్చు, 25,000 కంటే లెస్ కూడా ఉండొచ్చు. ఓకే, బట్ ఆ విజిట్ చేసిన పీపుల్కి నియరెస్ట్ కంప్లీట్ నెంబర్ ఎంత అంటే 25,000. అలాగే 9 lakh స్టూడెంట్స్ అప్రాక్సిమేట్లీ విల్ అపియర్ ద ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ దిస్ ఇయర్ ఇన్ అవర్ స్టేట్. సో మన స్టేట్లో ఈ ఇయర్లో 9 lakh స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపియర్ అవుతున్నారు. అంటే ఎగ్జాక్ట్గా 9 lakhs. 9 lakhs కంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండకూడదా అంటే ఉండొచ్చు, 8 lakhs సంథింగ్ ఆర్ 9 lakhs ప్లస్ సంథింగ్ ఉండొచ్చు. బట్ అప్రాక్సిమేట్ వాల్యూ, రౌండ్ ఆఫ్ వాల్యూ 9 lakhs అంటున్నారు. 43,500 tons roughly of iron is located in the ships in Vizag port every year. Loaded in the ships. రఫ్లీ అంటున్నారు, అంటే రఫ్గా, ఎగ్జాక్ట్గా కాదు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 43,500 tons ఆఫ్ ఐరన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి షిప్స్లోకి లోడ్ అవుతుందంట. అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది వేరే స్టేట్కి, వేరే కంట్రీకి. అలా ఇక్కడ వర్డ్స్ని అబ్జర్వ్ చేయండి. ద వర్డ్స్ నియర్లీ, అప్రాక్సిమేట్లీ, రఫ్లీ డు నాట్ షో ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ మెటీరియల్. ఈ వర్డ్స్ అనేది ఎగ్జాక్ట్ కౌంట్ని చెప్పట్లేదు. ఇన్ఫ్యాక్ట్ 25,000 మేబీ 24,975 ఆర్ 25,045. అంటే 25,000 కంటే తక్కువ అవ్వచ్చు, 25,000 కంటే ఎక్కువ అవ్వచ్చు. దట్ ఈస్ ఇట్ మే బీ ఏ లిటిల్ లెస్ ఆర్ మోర్, బట్ నాట్ ఎగ్జాక్ట్. ఈ 25,000 మెంబర్సే ఎగ్జాక్ట్గా మ్యూజియంని విజిట్ చేస్తారన్నది కాదు. విజిట్ చేసినటువంటి నంబర్, ఆ మ్యూజియంకి వెళ్ళినటువంటి పీపుల్ నంబర్ 25,000కి వెరీ క్లోజ్గా ఉంది అని. ఎస్టిమేషన్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ వే ఆఫ్ చెకింగ్ ఆన్సర్స్. ఇచ్చినటువంటి ఆన్సర్స్ని మనం చెక్ చేసుకోవడానికి ఎస్టిమేషన్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. వీ యూజువల్లీ రౌండ్ ఆఫ్ ద నంబర్స్ టు నియరెస్ట్ టెన్స్, నియరెస్ట్ హండ్రెడ్స్, నియరెస్ట్ థౌజండ్స్, నియరెస్ట్ 10,000s ఎక్సెట్రా. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. లుక్ అట్ ద ఫాలోయింగ్ నంబర్స్ అండ్ రౌండింగ్ ఆఫ్ ద నంబర్స్ టు ద నియరెస్ట్ టెన్స్. ఇక్కడ 80 నుంచి 90 వరకు నంబర్స్ ఇచ్చారు అండ్ వాటి మధ్యలో నంబర్స్ కూడా ఇచ్చారు. 80 తర్వాత 81, 82, 83, 84 అండ్ సో ఆన్.
సో 81 అనే ఒక నంబర్ తీసుకుంటే డెఫినెట్లీ ఇట్ లైస్ బిట్వీన్ 80 యాజ్ వెల్ యాజ్ 90. 80కి 90, ఎందుకంటే ఈ రెండు టెన్స్ అనమాట. 8 టెన్స్ 80, 9 టెన్స్ 90. ఇందాక అన్నారు కదా నియరెస్ట్ టెన్స్ అని, అదిగోండి నియరెస్ట్ టెన్స్. సో 81 అనే ఒక పర్టికులర్ నంబర్ తీసుకుంటే ఈ డిఫరెన్స్ ఓన్లీ 1, బట్ ఈ డిఫరెన్స్ 9 కదా. ఇక్కడ వెరీ లెస్ డిఫరెన్స్ ఉంది. సో దిస్ 81 ఈజ్ వెరీ క్లోజర్ టు 80. సో 81 ఈజ్ నియరెస్ట్ టు 80. అలాగే 82 తీసుకున్న దిస్ ఈజ్ ఆల్సో నియరెస్ట్ టు 80. 83 ఈజ్ ఆల్సో నియరెస్ట్ టు 80. 84 ఈజ్ ఆల్సో నియరెస్ట్ టు 80. బట్ 85 అనేది 80కి 90కి మిడిల్లో ఉంది. ఓకే, 85 అనేది 80కి 90కి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంది. అంటే ఈ డిఫరెన్స్ తీసుకున్న 5, ఈ డిఫరెన్స్ తీసుకున్నా కూడా 5. ఇలా ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి ఒకసారి చూద్దాం. సి 81 ఈజ్ నియర్ టు 80 దాన్ 90s. ఇందాక చెప్పినట్టు 81 అనేది 80కే చాలా క్లోజర్ 90 కంటే. సో 81 విల్ బి రౌండెడ్ ఆఫ్ టు 80. అలాగే 87 తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ నియర్ టు 90 దాన్ 80. 80కి కాదు 90కి చాలా దగ్గరగా ఉంటుంది 87. ఎందుకంటే ఈ డిఫరెన్స్ ఓన్లీ 3 అండి, బట్ ఈ డిఫరెన్స్ 7 అండి. ఎక్కడ డిఫరెన్స్ తక్కువ ఉంటే అది నియరెస్ట్ నెంబర్ అనమాట. 85 ఈజ్ అట్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ 80 and 90, బట్ బై కన్వెన్షన్ ఇట్ ఈస్ రౌండెడ్ ఆఫ్ టు 90. ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్గా మిడిల్లో నెంబర్ ఉన్నప్పుడు, 5 డిఫరెన్స్ ఉన్నప్పుడు, ఈ 2 అటు 5 డిఫరెన్స్ ఉన్నప్పుడు కన్వెన్షనల్గా మనం సాంప్రదాయంగా నెక్స్ట్ 10నే తీసుకుంటాం, ఆర్ నెక్స్ట్ 100నే తీసుకుంటాం. ఎప్పుడు సేమ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు, అంటే ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నప్పుడు. ఇది టెన్స్కి సంబంధించి. అదే హండ్రెడ్స్ చూద్దాం. రౌండింగ్ ఆఫ్ ద నంబర్స్ టు నియరెస్ట్ హండ్రెడ్స్. ఇక్కడ 200కి 300కి మధ్యలో కొన్ని నంబర్స్ ఇచ్చాడు. 210, 220, 230, 240 అండ్ 220ని రౌండ్ ఆఫ్ చేశాడు కదా. ఈ 220 అనేది ఏ హండ్రెడ్స్కి దగ్గరగా ఉంది, 200స్కా 300స్కా, అది క్వశ్చన్. సో డెఫినెట్గా 200స్కే వెరీ నియరర్, ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ ఓన్లీ 20, బట్ ఇక్కడ డిఫరెన్స్ 80. సో 220 ఈజ్ నియరర్ టు 200 దాన్ 300. 300 కంటే 220కే చాలా నియరర్. సో 220 ఈజ్ రౌండెడ్ ఆఫ్ టు 200. అలాగే 280 తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ క్లోజర్ టు 300 అండి. అక్కడ డిఫరెన్స్ ఓన్లీ 20, ఇక్కడ డిఫరెన్స్ 80. సో దట్ ఈస్ వెరీ క్లోజర్ టు 300. అదే ఎగ్జాక్ట్గా 250 తీసుకున్నారనుకోండి, 250 అనేది 200కి 300కి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది. బట్ బై కన్వెన్షన్ వీ విల్ రౌండ్ ఆఫ్ దిస్ నెంబర్ టు నెక్స్ట్ 10s ఆర్ నెక్స్ట్ 100s అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద రౌండింగ్ నెంబర్ ఫర్ 250? y అన్నాడు. అదే రౌండింగ్ నెంబర్ ఫర్ 250 ఈజ్ 300. బై కన్వెన్షన్ వీ విల్ టేక్ నెక్స్ట్ కంప్లీట్ నెంబర్ యాజ్ ద నియరెస్ట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఎక్సర్సైజ్ ఇచ్చారండి, అంటే ఇందాక డిస్కస్ చేసిన కాన్సెప్ట్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. డూ దిస్. సి ఫస్ట్ క్వశ్చన్లో అగైన్ కొన్ని నెంబర్స్ ఉన్నాయి. 48, 62, 81, 94, 27 టు దైర్ నియరెస్ట్ టెన్స్. ఓన్లీ 2 digit నెంబర్స్ నియరెస్ట్ 10కి చెప్పాలి. ఐ విల్ సాల్వ్ ఎనీ 3 numbers ఫర్ యూ, రిమైనింగ్ మీరు ట్రై చేయండి. సో ప్రొసీజర్ ఏంటంటే, మనం టెక్స్ట్ బుక్లో నోట్బుక్లో డూ దిస్ అని మెన్షన్ చేసి పేజ్ నెంబర్ రాయండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్. సో ఫస్ట్ గివెన్ నోట్ చేసుకోవాలి. వాట్ ఇట్ ఈస్ 48. ఈ 48 ఏ టెన్స్ మధ్యలో ఉంటుందో చెక్ చేసుకోవాలి. సో డెఫినెట్గా 48 లైస్ బిట్వీన్ 40 యాజ్ వెల్ యాజ్ 50. అవునా? 48 అనే ఒక నంబర్ 40కి 50కి మధ్యలో టెన్స్ మాత్రమే తీసుకోవాలి. 40 అంటే 4 10s, 50 అంటే 5 10s. సో సమ్వేర్ ఇక్కడ ఉంటుంది 48. ఓకే, నౌ టేక్ డిఫరెన్స్ బిట్వీన్ 48 and 50. ఇట్ ఈస్ జస్ట్ 2. టేక్ డిఫరెన్స్ బిట్వీన్ 40 and 48. ఇట్ ఈస్ 8. సో 48 ఈజ్ వెరీ క్లోజర్ టు 50 అనమాట. అలా చెక్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రొసీజర్ ఇలా డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు, వేసినా తప్పేమీ కాదు, ఇంకా బాగా అర్థమవుతుంది. సో 48 లైస్ బిట్వీన్ 40 and 50. 48 ఇక్కడ ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ 8, ఈ డిఫరెన్స్ 2. దేర్ఫోర్ ఏం రాసేస్తాం? 48 ఈజ్ నియరర్ టు 50. దట్స్ ఇట్. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. 62 అన్నాడు. వాట్ ఈజ్ నెక్స్ట్ నెంబర్ గివెన్? 62.
62 అనే ఒక పర్టికులర్ నంబర్ వేటి మధ్యలో ఉంటుందంటే ఇట్ లైస్ బిట్వీన్ 60 అండ్ 70. 60కి 70కి మధ్యలో 62 ఉంటుంది. మధ్యలో అంటే ఎగ్జాక్ట్గా మిడిల్ కాదు, వాటి బిట్వీన్ వస్తుంది అని. సో ఈ డిఫరెన్స్ ఓన్లీ 2, ఈ డిఫరెన్స్ 8. సో 62 ఈజ్ వెరీ నియరర్ టు 60. ఇక్కడ రాసేస్తాం. దేర్ఫోర్ 62 ఈజ్ నియరర్ టు 60. దట్స్ ఇట్. జస్ట్ నియరెస్ట్ టెన్స్కి మనం రౌండ్ ఆఫ్ చేయాలి. ఓకే, అలాగే 81 తీసుకోండి. 81 ఈజ్ వెరీ నియరర్ టు 80. 94 తీసుకోండి. ఈవెన్ 94 కూడా 90కే నియరర్, 100కి కాదు. 100 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద 10. 10 టెన్స్ 100 అవుతుంది. ఓకే, అలాగే 27 అనేది 27 ఈజ్ నియరర్ టు 30. ఇప్పుడు హండ్రెడ్స్ అండి, టు దైర్ నియరెస్ట్ హండ్రెడ్స్ అన్నాడు. సెకండ్ ప్రాబ్లం. What is first given number? 128. Given is 128. ఈ 128 అనేది ఇట్ లైస్ బిట్వీన్ 100 యాజ్ వెల్ యాజ్ 200. ఓకే, 100కి 200కి మధ్యలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా మిడిల్ కాదు, వీటి మధ్యలో ఎక్కడో ఒక చోట వస్తుంది 128. Now take difference between these two, only 28. Difference between these two is 72. So that difference is huge, large than this. సో 128 అనేది నియరర్ టు 100 అనమాట. దేర్ ఫోర్ నియరెస్ట్ 100 టు 128. నియరెస్ట్ 100 అని వర్డ్లో రాయాలి ఇక్కడ. నియరెస్ట్ 100 టు 128 ఈజ్ 100. ఎక్స్క్యూజ్ మీ. క్లియర్? అలాగే నెక్స్ట్ నెంబర్ 275 చిల్డ్రన్ గివెన్ 275. ఈ 275 వెయిట్ మధ్యలో ఉంటుందండి. 200కి 300కి మధ్యలో వస్తుంది. సో 275 సమ్వేర్ ఇక్కడ ఉంటుంది. దిస్ డిఫరెన్స్ ఈజ్ 75 అండ్ దిస్ డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ 25. సో 275 ఈజ్ నియరర్ టు 300s. దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే నియరెస్ట్ హండ్రెడ్స్కి 300 వస్తుంది. అదే సెంటెన్స్, ఇలాంటి సెంటెన్సే ఇక్కడ రాస్తాం. దేర్ ఫోర్ 275 is nearer to 300. That's it. Next 312 children. 312 lies between 300 and 400. Avuna? So 312 lies between 300 and 400. మధ్యలో 312. ఇక్కడ ఓన్లీ 12 డిఫరెన్స్, ఇక్కడ 88 డిఫరెన్స్. సో దిస్ ఈజ్ క్లోజర్ టు దిస్. మీరు నీట్గా ఆ నంబర్స్ అలా వేస్తూ ఆ డిఫరెన్స్ని కూడా మెన్షన్ చేయండి, చాలా ఈజీ. నెక్స్ట్ 695, ఇట్ ఈస్ వెరీ క్లోజర్ టు 700. 199, ఇట్ ఈస్ వెరీ క్లోజర్ టు 200. ఓకే, అంతే, సింపుల్. నెక్స్ట్ చూడండి, నియరెస్ట్ థౌజండ్స్ అన్నాడు, 1000 నంబర్స్ ఇచ్చాడు. ఫస్ట్ నంబర్ ఈజ్ 7452. అంటే గివెన్ నెంబర్ ఈజ్ 7000 ప్లస్ అనమాట. 7000కి ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ దిస్ నెంబర్ లైస్ బిట్వీన్ 7000 అండ్ 8000. అండ్ వీటి మధ్యలో 7452. యూ టేక్ దిస్ డిఫరెన్స్ ఓన్లీ 452. యూ టేక్ దిస్ డిఫరెన్స్, దిస్ విల్ బి 548. ఆ డిఫరెన్స్ తీసుకోండి కావాలంటే, సబ్ట్రాక్షన్ చేయండి. సో విచ్ డిఫరెన్స్ ఈజ్ స్మాలర్ అండి? ఇదే కదా. సో ఈ డిఫరెన్స్, ఈ గ్యాప్ తక్కువ ఉంది. సో ది గివెన్ నంబర్ ఈజ్ వెరీ క్లోజర్ టు 7000. ఆ సెంటెన్స్ ఇక్కడ రాస్తాం. 7452 ఈజ్ నియరర్ టు 7000. కమింగ్ టు సెకండ్ నెంబర్ 8115, అంటే 8000 ప్లస్. సో ఇట్ లైస్ బిట్వీన్ 8000 అండ్ 9000. నెక్స్ట్ గివెన్ నంబర్ ఈజ్ 8115. It lies between 8000s and 9000s. Okay, with madhyalo 8115. Now this difference is only 115, but this difference is 885. So this gap is very less. So given number is nearer to 8000s. Our sentence ikkada rasestam. Okay, and what about this 3066? 3000 తర్వాత ఓన్లీ 66. సో డెఫినెట్లీ దిస్ నెంబర్ లైస్ బిట్వీన్ 3000 అండ్ 4000. ఇట్ ఈస్ వెరీ క్లోజర్ టు 3000. అంతే రాసేస్తాం.
7,119. 7,000 తర్వాత జస్ట్ 119. ఇట్ ఈస్ క్లోజర్ టు 7,000 దాన్ 8,000. యాక్చువల్గా ఇది 7,000కి 8,000కి మధ్యలో ఉంటుంది. దిస్ ఈస్ క్లోజర్ టు 7,000. 9,600. చిల్డ్రన్ 9,600 అనే ఈ నంబర్ వెయిట్ మధ్యలో ఉంటుంది. ఫస్ట్ గివెన్ రాద్దాం 9,600. సో 9,000 ప్లస్ సంథింగ్ ఉంది. ఇట్ లైస్ బిట్వీన్ 9,000 యాజ్ వెల్ యాజ్ 10,000. ఈవెన్ 10,000 ఈజ్ ఆల్సో థౌజండ్స్ కదా, వీటి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఈ గ్యాప్ తీసుకోండి 600, ఈ గ్యాప్ తీసుకోండి ఓన్లీ 400. సో విచ్ ఈజ్ నియరర్ అంటే 10,000 ఈజ్ ద నియరెస్ట్ 1,000 టు గివెన్ నెంబర్ 9,600. ఇలాగా మనం అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ వాల్యూస్ చెప్పడం జరుగుతుంది. థింక్, డిస్కస్ అండ్ రైట్. ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి ఇక్కడ. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అబౌట్ రౌండింగ్ ఆఫ్ నంబర్స్ ఫర్ 10,000 ప్లేస్. సో ఇలాంటివే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని 10,000 ప్లేస్ ఏవైతే నియరర్గా ఉంటాయో వాటిని మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి అంటున్నా. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. చిల్డ్రన్, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ప్రాబ్లమ్స్కి ప్రియారిటీ ఇవ్వడం కాదు, కంటెంట్కి ప్రియారిటీ ఇవ్వాలి. అనదర్ సెషన్లో మనం రివిజన్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.